నమస్తే. ప్రస్తుతం మనం కోస్గి మున్సిపల్ కార్పొరేషన్ స్థానికంగా పోతిరెడ్డిపల్లి కార్పొరేషన్ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి రేపైతే షెడ్యూల్ రాబోతూ ఉంది. దానికి సంబంధించి స్థానికంగా 1వ వార్డు అయితే ఎస్సీ రిజర్వేషన్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి ప్రధానంగా మన సర్వేలో కొంతమంది పేర్లు అయితే ఉన్నాయి. ఎక్కువ జనాల నుంచి అయితే సాయిల్ అనే పేరు అయితే వినబడతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి ఒక వీర విధేయుడుగా అయితే ఆయన ఎక్కడుంటే అక్కడ వారికి ఒక నమ్మిన పంటులాగా అయితే సాయిల్ గారి పేరు అయితే వినబడతా ఉంది. వారి మాటల్లోనే మరి స్థానికంగా అవకాశం వస్తే పార్టీ అధిష్టానం ఆదేశిస్తే నిలబడడానికి సిద్ధంగా ఉన్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తూ ఉన్నది. ఈ 2 సంవత్సరాలలో స్థానికంగా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ముఖ్యంగా రేషన్ కార్డ్స్ కావచ్చు, సన్నబియ్య కార్యక్రమం గురించి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇలా సంక్షేమ పథకాలు గ్రామంలో ఏ విధంగా అందుతున్నాయి, ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. ఎట్లా ఉన్నారన్న? బాగున్నారా? బాగున్నాను సార్. నేను అందరికీ పోతిరెడ్డిపల్లి గ్రామస్తులందరికీ కళాభివందనాలు తెలియజేస్తున్నా. నేను 1991లో మరి కళాకారునిగా ప్రస్థానం ఆరంభించి మరియు 2006 నుంచి సార్ రేవంత్ రెడ్డి గారి నన్ను ప్రోత్సహిస్తే కళాకారునిగా 2009లో సార్ వెంబడి ఉన్న టీడీపీ నుంచి మరి కాంగ్రెస్ వరకు మరి ముఖ్యంగా ఏంటంటే సార్ వెంబడి ఉన్నా కాబట్టి ముందుగా శ్రీ గోవర్ధన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి శంకర్ రెడ్డి గారి వెంబడి మా నాయన ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ గోవర్ధన్ ఇంకా నేనే ఉన్నా. మరి నా తర్వాత నా కొడుకులు కూడా ఈ రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంటారు. మా ప్రాణం ఉన్నంత వరకు మరి మా కాలనీ కానీ మా పోతిరెడ్డిపల్లి కానీ రేవంత్ రెడ్డి అనుచరుడిగానే ఉంటాం. రేవంత్ రెడ్డికి కళాకారునిగా పనిచేస్తా. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ పని చేసుకుంటూ ఉంటా. కాబట్టి మరి నన్ను రేవంత్ రెడ్డి గారు అంటే అంత అభిమానం అంటే నేను ఒకసారి మరి కోస్గిలో సార్ వచ్చినప్పుడు 15 రోజులు నేను భువనగిరిలో ప్రోగ్రాం చేస్తున్నా. జిట్ట బాలకృష్ణారెడ్డి గారి ప్రోగ్రాం చేసి వస్తుంటే మరి అనౌన్స్ చేశారు, శ్రీ రేవంత్ రెడ్డి గారు కొడంగల్ని ఎమ్మెల్యేగా ముందుకు వచ్చారని చెప్పి అంటే నాకు ఆనందం అనిపించింది. మిడ్జిల్లో ఆయనకు ప్రోగ్రాం చేశాను. అప్పుడు అంత గుర్తులేదు, జెడ్పీటీసీ ఉన్నప్పుడు అప్పుడంత గుర్తులేదు సార్కు. 2009లో నేను 15 రోజుల్లో సార్ వస్తే బస్సులో నేను పాట రాశాను. అందరు కళాకారులు ఒక కమ్సే అంటే 5 టీంలు వచ్చినాయి కాబట్టి 5 టీంలు పాడుకుంటూ పోతే సార్ మీదనే నేను పాట రాశాను. అందరు జానపదాలు అవి వాడుతూ ఉంటే మా సార్ మీద నేను పాట రాసిన. ఎనుముల రేవంతు రెడ్డన్న బయలుల్లే పల్లె పల్లెలన్నీ మల్లెలు చల్లంగా మా పల్లెకి వచ్చినాడు మాయన్న మా వాడకు వచ్చినాడు మాయన్న మా పల్లెకి వచ్చినాడు మాయన్న మా వాడకు వచ్చినాడు మాయన్న పల్లె అభివృద్ధికి పాటు పడతానని కంకణ ముగట్టి మనం ముందుకొచ్చిండు. ఎనుముల రేవంతు రెడ్డన్న బయలుల్లే పల్లె పల్లెలన్నీ మల్లెలు చల్లంగా. అప్పుడు సార్ గారి చేతిలో చేయగలిపి కొన్ని అమౌంట్ డొనేట్ చేశారు. అదే నాకు ఆనందం. సార్ ఎక్కడ ఉన్నా నేను మరణించేంత వరకు సార్ దగ్గర ఉంటా. కాబట్టి మరి నన్ను మీరు ఆశీర్వదించి మరి ఎన్నికల్లో టికెట్ ఇచ్చినట్టయితే. ఇంతవరకు ఎన్ని పాటలు రాసినారు? అంటే నేనైతే యూట్యూబ్ అది నాకు అవసరం లేదు సార్. రాసిన పోగా 20-25 ఉంటాయి. జనం జనం ప్రపంచనం జజ్జన కరిపు అరే జనం జనం ప్రపంచనం జజ్జన కరిపుతో జమిడి కళ్ళ మోత ఎనుముల రేవంతన్న దండు గదిలినాదో దండోరమోగినాదో ప్రత్యర్థుల గుండెలన్నీ జల్లుమనేలా ఎనుముల రేవంతన్న దండు గదిలిరా జనం జనం అరే ప్రపంచనం అరే అరే జనం జనం ప్రపంచనం జజ్జన కరిపుతో జమిడి కళ్ళ మోత ఎనుముల రేవంతన్న దండు గదిలినాదో దండోరమోగినాదో. మరి ఊళ్ళో జరిగే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మరి చావుకాడ కానీ పుట్టకాడ కానీ నేను ఉంటాను. అందరూ మరి ఎస్సీ డీసీ అందరూ వాళ్ళ ముందు నేను ఉంటాను. కాబట్టి అందరు నన్ను ఆశీర్వదిస్తే ఈ ఎన్నికల వరిలో నిలవడానికి నేను కృషి చేస్తాను. మరి స్థానికంగా మన పోతిరెడ్డిపల్లి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు? ఇక్కడ మరి ఏదైనా కూడా అదే డ్రైనేజీలు కానీ ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంటే కాంట్రాక్ట్ బేసిక్గా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంబడి పని ఉన్నా లేకున్నా అనుగుణంగా ఈడ పైపు పోయింది, ఆడ నల్ల పోయింది, ఇక్కడ డ్రైనేజీలో నీళ్లు మలిచినాయి, మరి ఎట్లా చేద్దాం ఏం కథ అని చెప్పి వాళ్ళతో వెంబడి ఉండి మరి మా అన్న బాలకృష్ణ అన్న కానీ వెంకటన్న ఇక్కడ మా అన్నగారు ఉన్నారు. అందరూ నా వెంబడి ఉండి పనిచేస్తున్నాం. అందరం కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ. మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి షెడ్యూల్ కూడా రిజర్వేషన్స్ కన్ఫర్మ్ అయిపోయింది. షెడ్యూల్ కూడా రాబోతా ఉంది. పార్టీ అధిష్టానం
సో స్థాయిలో మీరు ఉండాలి, మీరు ఉంటే బాగుంటుంది అన్నట్టు ప్రజల ఒత్తిడి కావచ్చు, అధిష్టానం ఆదేశిస్తే నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నానండి. పార్టీ మరి నీవు ఉండు అక్కడ ఉండి నిలబెడితే బాగుంటుంది. జనాల్లో ఎక్కువ శాతం అంటే మరి స్థాయిలో నీ పేరు వినబడిన అనుగుణంగా వాళ్ళందరికీ శిరస వహించిన నమస్కారాలు చేస్తున్నాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కలిసి మా ఊర్లో ఉన్నారు కాబట్టి అందరికీ నేను కళాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎట్లా మీకు పాట అనేది ఎట్లా ఏ విధంగా మీరు మీ నోటి ద్వారా సో బాండింగ్ బేస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఇంకొకటి నా పొద్దుటిపల్లి స్కూల్లో మరి 5వ తరగతి చదివేటప్పుడు అప్పుడు ఒక చిన్నగా పాట ఎల్లప్ప సార్ అని చెప్పి భోజగిలో టీచర్ గారు, సాకల ఎల్లప్ప గారు, ఆ టీచర్ గారు వెంబడి నేను కళాకారునిగా గొల్ల శుద్ధులు, పల్లె శుద్ధులు ఈ కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు మా 26 జనవరి, 15 ఆగస్టు ఆ మూమెంట్లో నన్ను పాట పాడించేవాళ్ళు. అంటే ఈ సౌండ్ బాగుందని చెప్పి మరి 1991లో శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కలెక్టర్ ఉన్నప్పుడు రాత్రైంది రారుండయి అని చెప్పి ఆ పాటతో నా ప్రస్థానం సురువైంది. ఆ పాట నేను రాసి మరి జనాల్లోకి తీసి పాడినాక రికార్డింగ్ అయిన తర్వాత ఇంత మంచి కళాకారుని మీ ఇక్కడ పెట్టుకొని ఎక్కడెక్కడో చూస్తున్నారు. ఆయన రేపుగానే తీసుకుపోకపోతే చాలా ఇబ్బంది అవుతుందండి. మరి జడ్జి బుగ్గప్ప సారు, ఆకలి ఎల్లప్ప సారు, మరి కొత్తపల్లి రాములు గౌడ్ సారు వీళ్ళందరూ కలిసి నన్ను తీసుకెళ్ళడం జరిగింది. ఆ కళనే వాళ్ళ ఆశీర్వాదమే ఇంతవరకు నాకు ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఈ సంక్షేమ పథకాల పైన, స్కీమ్స్ పైన ఏదైనా పాట రూపంలో ఏమైనా రాసే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు ప్రస్తుతం అంటే మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బంగారు తల్లి ప్రోగ్రాం కానీ, మరుగుదొడ్లు ప్రోగ్రాం కానీ ఆ ప్రోగ్రాలు చేశాను. అప్పుడు పాటలు మేము రాసాం. మలమూత్రాలు చెయ్యకండి ఇంటి చుట్టూన, మరుగుదొడ్లు కట్టుకోండి ఇంటి పక్కన, చుట్టుమోరీలుంటాయి, ఈగలదోమలుంటాయి, కుక్కల పందుల కరుస్తాయి, వచ్చి ఇంట్లో వాలుతాయి, మనము తినే తిండి పైన వాలి రోగాలు తెస్తాయి, మలమూత్రాలు చెయ్యకండి ఇంటి చుట్టూన, మరుగుదొడ్లు కట్టుకోండి ఇంటి పక్కన. అట్లా. నాది 8th అండి. అయితే మరి ఆ యొక్క భావ ఉచ్చారణ అనేది సిస్టమేటిక్గా రావడం నా వంశపారపర్యం నేను చెప్పలేను. మీ ఫ్యామిలీ ఎవరైనా? మా డాడీ అంటే వీధి నాటకాలు అంటే ఆయన స్వరం కూడా బాగుండేది అన్నట్టు. అప్పుడు పాడుతూ ఉంటే అంటే ఇప్పుడు ఊళ్ళోకి వచ్చిన కళాకారులు ఎవరెవరు ఉంటారో వాళ్ళ దగ్గర పోయేదంతే ముందు వరుసలో నేనే ఉండేది. ఇప్పుడు కళాకారులు ఎవరంటే మన అచ్చంపేట వాళ్ళు సార్ ఎవరు సుధాకరు, ఇంకా మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు వస్తుంటే నేను ఇలాగనే పాడేవాడిని. పాడితే బాగుంటుందేమో అంటే అందుకొరకనే మన భిక్షపటని రాసిండ్రు. నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిసిపోనమ్మా నా పాటమ్మా, ఉద్యమాన్ని కూపి రూదుకుంటూ గద్దరన్న ఎంట నువ్వు పోతావు, ఊట సేమేలాగా గూరిటి వెంకన్న కలము ఎంట రాలుతుంటావు. అట్లా కౌన్సిలర్ అయినాక కూడా కంటిన్యూషన్ ఉంటుందా? నేను మరణించేంత వరకు నాకు పాట ముగ్గబోదు. నేను మరణిస్తేనే పాట ముగ్గబోతుంది. అంటే కళ కోసం కాదు, కళ ప్రజల కోసం. కాబట్టి కౌన్సిలర్ అయినా కాకున్నా నేను కళను మాత్రం విడిచిపెట్టిన ఇప్పటి వరకు. సో గోవర్ధన్ రెడ్డి గారు స్థానిక వాళ్ళు సర్పంచ్ చేశారు, కౌన్సిలర్. ఆ టైంలో ఎటువంటి కానీ మీ అందరితో బాండింగ్ ఏ విధంగా ఉంది? అంటే గోవర్ధన్ రెడ్డి గారు మళ్ళీ ఏం చేసిందంటే ముందుగా నన్ను పిలిచిండు. మరి ఎట్లా చేద్దాం ప్రోగ్రామ్, ఏం చేద్దామంట అంటే సార్ పైన నేను గోవర్ధన్ రెడ్డి గారి పైన నేను ఏం పాడవాడినంట అంటే మనం ఏం చేసినా అనుగుణంగా గట్లయితే ఊటి చెయ్యికి, రేవంత్ అన్న గెలుపుకు, ఏమేమి కావాలి ఊరికి, బాగుపడే పూల దారికి, నీళ్లు కావాలి ఊరికి, మంచి నీళ్లు కావాలి ఊరికి, ఇవన్నీ కావాలంటే ఏం చేయాలక్క, గట్టయితే ఊటి చెయ్యికి, రేవంత్ అన్న గెలుపుకు. ఇటువంటి పాటలు నోటి ద్వారానే రాష్ట్రం లేదు ఏం లేదు. అంతే ఇప్పుడు యథావిధికి ఎట్లా పాడుతున్నానో అట్లే సార్ సందర్భాన్ని బట్టి. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరున్నా అనుగుణంగా ఆ స్థానంలో నిలబడతానంటే నేనే ఉండేది. అట్లా అంటే వాళ్ళని ఉచ్చరించి వాళ్ళతో పాడుకుంటూ వెళ్ళేవాడిని. ఒక నోట్బుక్లో రాసుకోవడం లేదు, ఏం లేదు. ఇప్పుడు ముందుగా మొన్న సార్ వచ్చింది, ముఖ్యమంత్రి అయిన తర్వాత సార్ వచ్చిన తర్వాత ఫస్ట్ పాట ఈ పథకాల పైన పాడిన. అదిగదిగా వచ్చింది ఇందిరమ్మ రాజ్యం, పేదోళ్ళకిచ్చింది ఇంటింట సౌభాగ్యం, ఎన్నో ఎండ్లు ఎండావానల గూడు లేక మనము తడిసి ఎండినం, జానెడు జాగల తలదాసుకుంటూ సలికి వణుకుతూ సగం జచ్చినం, నేడు రాహుల్ గాంధీ దయతోటి మనకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి చూడు, అదిగదిగా వచ్చింది ఇందిరమ్మ రాజ్యం,
పేదోళ్ళకిచ్చింది ఇంటింట సౌభాగ్యం గుడిసెలన్న వేలేని రాష్ట్రం సోనియమ్మ సుందర స్వప్నం బడుగులందరికీ గూడు ఉండాలని కట్టినాదిరా తాను కంకణం 2028 వరకు అందరికుంటాయి సొంతంగా ఇండ్లు అదిగదిగా వచ్చింది ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళకిచ్చింది ఇంటింట సౌభాగ్యం. ఈ పాఠం రాశాను, పాడినాను సార్ ఉందండి పాడిన మరి పథకాల పైన. సో గతంలో రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు నుంచి ఆయన ఫస్ట్ వచ్చినప్పటి నుంచి దగ్గర నుంచి మీరు చూశారు. సో రేపు సీఎం అయిన తర్వాత కూడా కలిసే ప్రయత్నం చేసి కూడా మేము కూడా వచ్చినట్టున్నారు. వచ్చిండ్రు కలిసిన అప్పటికి ఇప్పటికైనా మార్పు అనిపిస్తుంది? ఏం లేదు, నేను 1000 మంది కోట్లాది మంది ఉన్నాను కూడా సాయిలు బాగున్నావా? బాగున్నా సార్. ఇప్పటికి పిలుపు మారలే. సాయిలు అంటే ఫస్ట్ కళాకారుణ్ణి సార్కు నేనే సాయిల్ని, కళాకారుణ్ణే సాయిలు. కానీ ఇప్పటి వరకు మాత్రం సార్ నన్ను మరవలేదు. ఒక 1000 మంది జనాభా సాయిల్ ఇట్రా ఈ సైడ్ రా ఇద్దరు అక్కడ పాడు మంచి వాడు ప్రోత్సహించేవాడు. మరి ఇంకోటి సార్ వెంబడి కూడా తిరుపతి రెడ్డి సార్ కూడా ఒక 1000 మంది ఉన్నాను కూడా నన్ను సాయిల్ ఇక్కడ నాకు వాళ్ళ ఆశీర్వాదం ఉన్నందుకే ఈరోజు మరి ప్రజలు ఏం చేస్తారో మరి సార్ ఏం చేస్తారు. రిజర్వేషన్ కూడా అనుకూలంగా మీకు వచ్చినట్టున్నారు. మరి అప్పుడు సీఎం కావడం అదొక సపోర్ట్, రిజర్వేషన్ కూడా ఎస్సీ రిజర్వ్డ్ కావడం అనేది మరి సాయిల్ గారికి సార్ కలిసి వస్తున్నది ఏమనుకోవాలి. మీ అందరి ఆశీర్వాదం సారథి గారిది పక్క. మరి రేవంత్ రెడ్డి గారికి చేసిన అంటే పనులు చేసిన అంటే మనీ ఇచ్చిండు, పని చేసినా కానీ మనీ కంటే ఎక్కువ శ్రమపడ్డా. ఒకనాడు మా అదే శివాజీ విగ్రహం దగ్గర ఉన్నది కదా, ఇక్కడ సార్ వచ్చిండు, కొట్టేటిపల్లి వాళ్ళు ప్రశ్నించిండు ఏం చేసినావు వాళ్ళు చెప్పి అంటే సారే చెప్పిండు ఏం చేయాలి ఇంకా మీ వాళ్ళే ఉండరు, సాయిలు టీమే నా ముందర నుండి నన్ను నడిపిస్తున్నారు, మరి ఇంతకంటే సేవ నాకేం కావాలి, ఇంకా మీ ఊరికి నేను సేవ చేయడానికనే పుట్టినా, మరి సాయిలు నాకు సేవ చేయడానికి పుట్టిందని మాట మాట్లాడేటప్పుడు నా కంట్లో నీళ్ళు వచ్చినప్పుడు కింద నిలబడ్డాను. నేను ప్రోగ్రామ్ చేస్తానంటే ఒక రోజులో ఈ 10-15 గ్రామాలు తిరిగి చేసిన సార్కు చేసిన సేవలు మరి గుర్తిస్తే నేను ముందుంటాను. సో ఫైనల్గా అతి త్వరలో ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది. సో గెలిచిన తర్వాత కూడా సాయిల్ గారి మనస్తత్వం ఏ విధంగానే ఉంటుందో రేపు మరి పదవి వచ్చిన తర్వాత రాకపోని సారే మనకు సార్ దగ్గరనే ఉంటా, ఓడినా సార్ దగ్గరనే. నేనేమంటున్నా, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జైరేవంత్ అన్న. ఇప్పటి వరకు చాలామంది మారిండ్రు, పార్టీలు మారిండ్రు, ఆ గోడ దుంకిండ్రు, ఈ గోడ దుంకిండ్రు, అక్కడ చేసిండు కానీ సాయిలు ఒక్కడు మాత్రం మారలే. అయినా ఏంటంటే ఒకసారి మనం ప్రాణం ఇచ్చేంత వరకు ప్రేమించామంటే సార్ని ప్రేమిస్తాం. ఎంతైనా జైపాల్ రెడ్డి సార్ ఉన్నారు, జైపాల్ రెడ్డి సార్ విధంగా ఏం సాయిలు కలిసిపోతేవా అట్లా ఇట్లా అని చెప్పి నన్ను ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి సారే ఉంటా, సార్ ఎంబడి నేనే ఉంటా, ఇక సార్తోనే ఉంటా మనం ఇచ్చేంత వరకు.